మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు ఈ గృహానికి అధిపతి అని మనం బోర్డు పెడుతూ ఉంటాం. యేసు ప్రభు ఈ గృహానికి అధిపతి అంటే ఆయన అక్కడ లేడు, ఆయన లేడు, కానీ ఆయన పేరు మనం పెడుతూ ఉంటాం. ఈ గృహానికి ఆయనే అధిపతిగా ఉన్నాడని. ఇంకొక నానుడి ఒకటి ఉంది, ఏంటంటే క్రైస్ట్ ఈజ్ ద అన్సీన్ గెస్ట్ ఇన్ అవర్ మీల్. మనం భోజనం చేస్తున్నప్పుడు కనబడని అతిథి ఆయన. అదేవిధంగా ఏ సైలెంట్ లిజనర్ ఇన్ అవర్ కన్వర్సేషన్. మనం మాట్లాడుకున్నప్పుడు నిశ్శబ్దంగా వినేవాడు ఎవడంటే ఆయన. కాబట్టి ఒకసారి మన యొక్క జీవితమును ఆలోచన చేస్తున్నట్లయితే ఆయన కనబడని అతిథిగా మన గృహంలో ఉన్నాడు, కనబడకుండా వినేవాడిగా కూడా మన గృహంలో ఉన్నాడు. అందుకే మనం అంటూ ఉంటాం, గోళ్ళకి చెవులు ఉన్నాయి. వాళ్ళకి అంటే గోడకి చెవు ఉందనా? అంటే మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్క మాట వేరే వారు ఎవరో వింటున్నారని అర్థం. ఇక్కడ కూడా మన చదివిన యొక్క సామెత గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనంలో కూడా రాయబడుచున్న మాటలు అవే. ద వర్క్ ఆఫ్ అన్సీన్ గెస్ట్. కనబడని ఒక అదృశ్యమైన వ్యక్తి యొక్క పని ఏంటో కనబడుతుంది. కనబడని ఒక అదృశ్యమైన వ్యక్తి యొక్క పని, ద వర్క్ ఆఫ్ అన్సీన్ గెస్ట్. ఆయన నీ కుటుంబమునకు అధిపతిగా ఉన్నాడు. నువ్వు చేసే భోజనములో ఒక అతిథిగా కనబడుతున్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట వినేవాడిగా కూడా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మాటలు మనకు అర్థమవుతున్నాయి. ఆయన ప్రతిదాన్ని కూడా తేటగా చూసేవాడిగా కనబడుతున్నాడు. అందుకంటున్నాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని. అంటే ఆయన ఎలా ఉంటాడో తెలియదు, కానీ ఆయన్నే మనము ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఆయనకే మనం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం కనుక క్రైస్ట్ ఈజ్ ద అన్సీన్ గెస్ట్ ఇన్ అవర్ మీల్. మనం చేసిన భోజనములో కనబడని ఒక అతిథి ఎవరంటే ఆయనే. కాబట్టి ఆయన కనబడకుండా మన యొక్క జీవితంలో అనేకమైన కార్యాలను చేసేవాడిగా ఉన్నాడు. ఆయన కనబడడు, కానీ మనం ఈ దినమున ఈ విధముగా మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుని యొక్క కృప, ఆయన యొక్క దయ. కాబట్టి ఆయన దయలేనిదే మన యొక్క జీవితమును మనము ఊహించలేం. ఆయన దయలేనిదే ఏమీ కూడా జరగదు మన యొక్క జీవితంలో. కనుక ఈ కనబడని వ్యక్తి మన యొక్క జీవితంలో ఏ పనులను చేసేవాడిగా ఉన్నాడంటే, సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు 6వ వచనంలో రాయబడుచుంది, ఆయన ఏ విధముగా మనల్ని నడిపించేవాడిగా. ఎందుకంటే చూడండి, హెబ్రీ రాసిన పత్రిక ఒకసారి చూద్దాం, 4వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. హెబ్రీ 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏది కూడా లేదు, మనము ఎవనికి లెక్క అప్పగించవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగై లేక తేటగా. ఇక్కడ రాయబడుచుంది, ఆయన కనబడని ఏ సృష్టము కూడా ఈ భూమి మీద లేదు. ఆయన కనబడని ఏది కూడా భూమి మీద లేదు. ప్రతీది కూడా ఆయన చూడగలడు. ఇక్కడ రాయబడుచుంది, మనం ఎవరైతే లెక్క అప్పగించవలసిన వారు ఉన్నామో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగు లేక తేటగా కనబడుతుంది. అంటే మనం ఎవరైతే సమాధానం చెప్పాలో ఆ దేవునికి సమస్తమును కూడా తేటగా కనబడుతుంది. మనం మాట్లాడే మాట, మనం చేసే పని, మనం నడిచి నడక ప్రతిదీ కూడా ఆయన చూస్తున్నాడు అని అర్థం. కాబట్టి ఆయన మన యొక్క జీవితంలో ఒక అన్సీన్ గెస్ట్, కనబడని యొక్క వ్యక్తి, కనబడని యొక్క అతిథి. కాబట్టి ఆయన చేసే పని ఏంటో మనం ఆలోచన చేస్తున్నట్లయితే
అర్థమవుతుంది. దీనిలో మనం నేర్చుకుందాం ఆ వర్క్ ఆఫ్ అన్సీన్ గెస్ట్, ఆ కనబడని వ్యక్తి చేసే పని ఏంటో నేర్చుకుందాం. ఎందుకంటే ఆయన దృష్టికి సమస్తమును కూడా తేటగా కనబడుతుంది. ఆయనకు కనబడకుండా ఏది కూడా దాగడానికి వీల్లేదు. సమస్తం కూడా ఆయన చూసేవాడిగా ఉన్నాడు కనుక వాక్య భాగం దీని కూడా మనం నేర్చుకుందాం. ఆయన కనబడకుండా మన యొక్క జీవితంలో ఏ పనులను ఆయన చేసేవాడుగా ఉన్నాడంటే 6వ అధ్యాయము 22వ వచనములో మొదటి మాట చదువుకుందాం. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. ఏంటంట? నువ్వు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. కాబట్టి ఈ యొక్క అన్సీన్ గెస్ట్, ఈ కనబడని వ్యక్తి నీ యొక్క జీవితంలో చేసే పని ఏంటంటే నువ్వు త్రోవను వెళ్తున్నప్పుడు ఆయన నిన్ను నడిపించేవాడుకున్నాడు. అంటే గైడర్. ఈ అన్సీన్ గెస్ట్, ఈ కనబడని వ్యక్తి చేసే మొదటి పని ఏంటంటే హీ విల్ గైడ్ యూ, నిన్ను నడిపించేవాడిగా ఉన్నాడు. అంటే నీ యొక్క జీవితంలో నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో ఆయన నీకు తోడుగా ఉన్నవాడిగా కనబడుతున్నాడు, నిన్ను నడిపించేవాడిగా. ఇప్పుడు చూడండి, మనం ఉదయం లేచిన తర్వాత ఏదో పని నిమిత్తం వెళ్ళాలనుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పని మనకు జ్ఞాపకం రాలేదు అనుకోండి, ఆ పని మనకి జ్ఞాపకం రాలేదు అనుకోండి, మనము ఆ చేయవలసిన పనిని మనము చేయకుండా వచ్చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ రాయబడిచిన మాట ఏంటంటే ఆయన నీ యొక్క జీవితంలో నిన్ను గైడ్ చేసేవాడుగా, నిన్ను నడిపించేవాడుగా. ఇక్కడ అంటున్నాడు, నీవు త్రోవను వెళ్ళినప్పుడు నిన్ను నడిపించేవాడు. అంటే నువ్వు వెళ్తున్న మార్గము సరైనదో కాదో నువ్వు అర్థం చేసుకోవాల్సిన జ్ఞానాన్ని దేవుడు నీకు దయచేసేవాడుగా ఉన్నాడు. అందుకే చూడండి, సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడుతుంది. తన భక్తుల యొక్క పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని, ఎవరు పాదాలంట? తన భక్తుల యొక్క పాదాలు. అంటే ఎవరైతే ఆయన నందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన ఎడల నమ్మకాన్ని ఉంచుతారో, ఎవరైతే ఆయనను సొంత రక్షణగా అంగీకరిస్తారో వారి పాదములు ఆయన తొట్టిల్లకుండా కాపాడేవాడుకున్నాడు. తన భక్తుల యొక్క పాదములను ఆయన తొట్టిల్లనీయడు అని రాయబడుతుంది. అంటే పడిపోనీయడు, పన్నీయడు. ఎందుకంటే నీ ముందర నడుచువాడు ఆయనే. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో రాయబడుతుంది, నీ ముందర నడుచువాడు ఆయన, నీ వెనక నడిచేవాడు ఆయన, నీతో పాటు నడిచేవాడు ఆయన. కానీ ఇక్కడ రాయబడుచు నువ్వు వెళ్ళే మార్గములలో నీకు మార్గదర్శిగా ఉండేవాడు ఆయన. కాబట్టి ఆయన అన్సీన్ గెస్ట్, కనబడని యొక్క అతిథి, కనబడని వ్యక్తి. కానీ ఆయన కనబడకుండా ఏమి కూడా లేదు, సమస్తం కూడా ఆయనకి తేటగా కనబడుతున్నాయి. కానీ నీ యొక్క జీవితమును ఆయన గైడ్ చేసేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞ లేనిదే. అందుకే రోమీయుల రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో కూడా రాయబడుతుంది అమ్మ. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయము 34, 37, 38 వచనాల్లో రాయబడుతుంది. ఉన్నవి అయినా లేనివి అయినా సృష్టింపబడకపోయినప్పటికీ రాబోవునైనా ఏదేమైనప్పటికీ దేవుని యొక్క ప్రేమలో నుండి మనల్ని ఎడబాపువాడు కాదు. ఎందుకంటే ఆయన సమస్తమును తేటగా కనబడుతుంది ఆయనకి. ఇక్కడ ఆయన కనబడుతుంది కనుక మొదటిగా ఆయన నీ యొక్క జీవితమును గైడ్ చేసేవాడుకున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞ లేనిదే దేవుని యొక్క ఆజ్ఞ లేనిదే మన యొక్క జీవితంలో ఏమి కూడా జరగదు. అందుకే 145 కీర్తన రాయబడుతుంది, తగిన సమయమున ఆయన ఆహారం ఇచ్చేవాడుగా ఉన్నాడు. తగిన సమయమున ఆహారం ఇచ్చేవాడు. అంటే ఏ సమయంలో ఏది అవసరమో అది ఆయన తెలుసు. ఈజ్ అవర్ గైడర్. కానీ మనమే ఆయన మాట కాదనుకుని అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనమే ఆయన యొక్క సలహాను కాదనుకుని అనేక రకాల ఆలోచనలు కలిగిన వారుగా ఉంటాం. అది ఏమైనప్పటికీ ఆయన ఏ టైం అనుకుంటాడో ఆ టైంలో ఉన్న కార్యాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడు. మనం ఎన్ని ఆలోచనలు చేసినప్పటికీ, మనం ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ దేవుడు తగిన కాలమున తన కార్యాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడు తప్ప నువ్వు ఎంతగా ప్రయత్నం చేస్తున్నావు, తలకిందులుగా నువ్వు నుంచున్నా కానీ ఆ కార్యం మాత్రం అవ్వదు. ఎందుకంటే ఈజ్ అవర్ గైడర్. ఆయన కనబడనే వ్యక్తి.
అందుకే అంటున్నాడు, చూసి నమ్మిన వారు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. కాబట్టి ఆయన ఎలాగుంటాడో మనకు తెలియదు, కానీ నీ యొక్క జీవితమునకు ఆయనే కారణమైన వాడు, సమస్తమైన వాడుగా ఉన్నాడు కనుక ఆయన నిన్ను గైడ్ చేసేవాడుగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నువ్వు త్రావును వెళ్ళినప్పుడు ఆయన నిన్ను నడిపించు. తన భక్తుల యొక్క పాదములను ఆయన తొట్టిల్లనీయడు. చూడండి, నిర్గమకాండము 13:21 చూద్దాం. నిర్గమకాండము 13:21. ప్రయాణమై చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించినట్లుగా. చాలా ఇక్కడ రాయబడి ఏంటంట, వారు ప్రయాణమై పోవునట్లుగా. పగలియు రాత్రి కూడా వారు ప్రయాణమై అవ్వాలని, ప్రయాణమై ఆ యొక్క వాగ్దాన భూమిని చేరాలని, పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారిని నడిపించిన వాడుగా ఉన్నాడు. అంటే వారి యొక్క జీవితంలో ఇప్పుడు మనకున్నట్లుగా లైట్లు లేవు, మనకున్నట్లుగా వీధి లైట్లు లేవు, మనకున్నట్లుగా ఫోనులు లేవు. కరెంట్ ఆరిపోతే మనం ఫోన్ లైట్ వేస్తాం. కానీ వారి యొక్క జీవితంలో ఎటువంటి ఫోన్లు లేవు, లైట్లు లేవు, ఏమీ లేవు. కానీ వారు ప్రయాణము ఆపకుండా వారు మార్గంలో వారు వెళ్తున్నారు. ఎలాగంటే పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలో. ఆ మేఘం వెళుతూ వెళుతూ మేఘం ఆగితే దాని ఉద్దేశం ఏంటంటే, ఓహో మనం ఇక్కడ ఆగాలి అని. మళ్ళా మేఘం ప్రయాణం అయితే ఆ మేఘం గుండా వాళ్ళు వెళ్ళవలసిన వారిగా ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క దేవుని యొక్క ఆజ్ఞ బలంగా, దేవుని యొక్క ఆ మార్గదర్శిగా ఉండడం వల్లనే వారు వాగ్దాన భూములను వెళ్ళడానికి మార్గమును దేవుడు వారికి చూపించిన వాడుగా ఉన్నాడు. చుట్టూ ఎంతమంది ప్రజలు ఉన్నప్పటికీ, చుట్టూ ఎన్ని రకాలుగా ఇబ్బందులు వారికి ఉన్నప్పటికీ, ఆ మేఘం ఎటు వెళితే వారు అటు కదిలిన వారుగా కనబడుతున్నారు. ఎందుకంటే వారికి ఇప్పుడులాగా మనలాగా ఏది నార్తో, ఏది ఈస్టో, ఏది వెస్టో వాళ్ళకి తెలియదు. దిక్కులు వాళ్ళు తెలియవు. ఎందుకంటే మొత్తం అంతా కూడా అరణ్యం. ఇక్కడ అరణ్యంలో వారు వెళ్తున్నప్పుడు ఎటు వెళ్ళాలో వారు నడవగలిగారు. ఆ తగిన సమయంలో వారు వాగ్దాన భూమికి వెళ్ళగలిగారంటే దానికి గల కారణం దేవుడు వారికి మార్గదర్శిగా ఉన్నాడు, మార్గమును చూపించేవాడు. ఎందుకంటే రాయబడి వచ్చింది, నువ్వు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించు. కానీ ఇక్కడ రాయబడుచుంది, వెళ్ళినప్పుడు ఆయన నిన్ను కాపాడేవాడుగా ఉన్నాడు. చూడండి 25వ కీర్తన, కీర్తనలు 25వ కీర్తన 5వ వచనం. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. ఏంటంటే నన్ను నీ సత్యమును అనుసరించేలాగా నాకు ఉపదేశము చేయండి అని. అంటే దేవుని యొక్క సత్యమును మనం నమ్మే విధముగా, దేవుని యొక్క మార్గమును మనం నమ్మే విధముగా అంటున్నాడు భక్తుడు. అంటున్నాడు, నాకు ఉపదేశము చేయము. నేను నీ యొక్క మార్గములో నడిచేలాగున, నేను నీ యొక్క మార్గము వెళ్ళేలాగున దేవా నాకు ఉపదేశము, నాకు ఆలోచన తెలియజేయమని అంటున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క మార్గము ఎందుకంటే సామెతలో రాయబడుచు, ఒకరి ఎదుట సరైన మార్గము కలదు, అది తుదకు మరణానికి నడిపిస్తుంది. కానీ ఒకరి యొక్క మార్గము తుదకు మరణానికే, కానీ దేవుని యొక్క మార్గం మాత్రమే నిత్య జీవానికి నడిపించేది. దేవుని యొక్క మార్గం మాత్రమే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ గమ్యాన్ని చేర్చేది. అందుకంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు చాలు. కాబట్టి ఆయన నీ యొక్క జీవితంలో కనబడని వ్యక్తిగా ఉండి నడిపించేవాడుగా ఉన్నాడు. నువ్వు నడిచే నడకలో ఆయన నీకు తోడుగా ఉండి నడిపించేవాడుగా. చూడండి 48వ కీర్తన ఒకసారి చూద్దాం. 48వ కీర్తన 14వ వచనం, ఆఖరు వచనం. ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను, ఎప్పుడు వరకు అంట, మరణం వరకు, అంటిల్ యువర్ డెత్, ఆఖరి క్షణం వరకు కూడా ఆయన నిన్ను నడిపించేవాడుగా, నిన్ను గైడ్ చేసేవాడుగా ఉన్నాడు. కనుక అంటున్నాడు, ఈ దేవుడే మనకు దేవుడై ఉన్నాడు అని. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞ కోసము మనము ఎదురు చూసేవారుగా. ఇశ్రాయేలు జనాంగం ఏ విధంగా అయితే ఆ మేఘం వెంక ఎలాగైతే చూస్తున్నారు, మనం కూడా ఆ దేవుని వెంక చూస్తున్నట్లయితే ఆయన నిన్ను
గైడ్ చేసేవాడుగా, నిన్ను నడిపించేవాడుగా కనబడుతున్నాడు. మనం ఏం చేస్తుంటాం అంటే ఆయన వైపు తప్ప అందరి వైపు నిదానంగానే చూస్తాం. ఆయన వైపు తప్ప అన్ని విధాలుగా మనం చూస్తూ ఉంటాం. కానీ వాక్య భాగం రాయబడి వచ్చింది, ఈజ్ ద అన్సీన్ పర్సన్. కనబడని వ్యక్తి నీ యొక్క జీవితంలో నేను గైడ్ చేసేవాడుగా ఉన్నాడు. ఎప్పటి వరకు అంటే మరణము వరకు, ఆఖరి క్షణం వరకు కూడా ఆయన నిన్ను కాపాడేవాడుగా ఉన్నాడు. ఒకసారి చూడండి 58వ అధ్యాయము యెషయా గ్రంథం 11వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను, ఇక్కడ ఏంటంటే యెహోవా నిన్ను నిత్యము నడిపించును అంటే అనుక్షణం కూడా ఆయన నిన్ను గైడ్ చేసేవాడుగా ఉన్నాడు. కానీ మనమే ఆయన మాటలు మనం వినం. చూడండి, చిన్నపిల్లలు చూడండి అమ్మ, చిన్నపిల్లలు చూడండి, వాళ్ళ నాన్న చేయబట్టుకుని అమ్మ తీసుకుని వెళ్ళినంతవరకు బాగా నడుతారు. కొంత టైం వెళ్ళిన తర్వాత, కొంత దూరం వెళ్ళిన తర్వాత చేయి గుంజుకుంటాడేమ్మ, గుంజుకుంటాడు. ఎందుకంటే నేను నడవగలను, నన్ను విడిచిపెట్టాను. కానీ వాళ్ళ నాన్న ఇంకా గట్టిగా పట్టుకుంటాడు, ఎందుకంటే ఈ చెయ్యి విడిచిపెడితే పడిపోతాడేమో అని. మనం కూడా అలాగే అమ్మా, ఎన్నిసార్లు కూడా మన యొక్క జీవితంలో ఆయన మనకు గైడ్ చేస్తున్నప్పుడు కూడా ఆయన చేస్తున్న యొక్క పనిని మనం చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఆయన ఎంతగా మనలను సరిదిద్దినా కానీ మనం చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాం. ప్రార్థనకు రావడానికి ఇబ్బంది, ఆయన పరిపూర్ణంగా నమ్మడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచేవాడు. క్షామకాలమున చదవండి మళ్ళీ 58:11. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరిచేవాడు. క్షామకాలము నిన్ను తృప్తిపరిచేవాడు అంటే ఏంటి? భయంకరమైన కరువు సమయంలో కూడా ఆయన నిన్ను కరువులో పడనీయకుండా కాపాడేవాడు. సారేపతి కుటుంబం గురించి అదే ఎగ్జాంపుల్. కరువు సమయంలో, ఎందుకంటే 3 సంవత్సరాలు 6 నెలలు చుట్టుపక్కల ఎంత భయంకరమైన కరువు ఉన్నప్పటికీ ఆమె కుటుంబంలో కరువు అనేది లేదు. గల కారణం ఏంటంటే దేవుని యొక్క మాటకు వారు లోబడ్డారు. దేవుని యొక్క మాటకు వారు లోబడ్డారు. ఏలియా చెప్పిన మాటకు ఆ స్త్రీ లోబడింది. అప్పుడు ఆయన అనుకుంది, ఇదిగో మేము చనిపోవటం కంటే ఆయన మాట వినట శ్రేష్టం. మేము ఈ రొట్టె తిని నేను నా కుమారుడు చనిపోవడం కంటే ఏలియా చెప్పినట్లు చేస్తే ఏమో దేవుడు ఏం చేస్తాడు అని ఆ ఏలియా మాట మీద మొదట అప్పం తీసుకుని వెళ్ళింది. ఆమె, నా కుటుంబము, ఆమె బిడ్డలందరూ కూడా ఆ కుటుంబం అంతా కూడా ఏ కరువులో ఇబ్బంది పడకుండా ఆయన దేవుడు వారిని తృప్తిపరిచాడు. ఎందుకంటే ఆమె అర్థం చేసుకుంది, దేవుడు నా యొక్క నడిపించేవాడు అని. ఈజ్ మై గైడర్ అని నమ్మింది ఆమె. కనుక వాక్య భాగం రాయబడి వచ్చింది, ద వర్క్ ఆఫ్ అన్సీన్ పర్సన్ ఏంటంటే ఈ విల్ గైడ్ యూ, నిన్ను నడిపించేవాడు కొన్నాడు. రెండో మాట అక్కడ రాయబడి వచ్చింది, నువ్వు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును అని. పండుకున్నప్పుడు కాపాడటం పండుకున్నప్పుడు కాపాడటం అంటే ఏంటి? ఇప్పుడు మనం పగలంతా మెలుకున్నాం కాబట్టి మన ఇంటికి ఎవరు వచ్చినా మనకు తెలిసిపోతాము. మన ఇంటికి ఎవరు వచ్చినా తెలిసిపోద్ది. ఇంటి ముందు సౌండ్ వచ్చినా, ఇంటి వెనకాల సౌండ్ వచ్చినా మనం మెలుకున్నాం కాబట్టి మనకు తెలుసు ఎవడొస్తున్నాడు. మనం పడుకున్నప్పుడు ఎవడొస్తున్నాడు మనకు అది తెలుస్తుందేమో. పడుకున్నప్పుడు మనం ఎవడొస్తున్నాడు తెలియాలంటే మనం ఏం చేస్తుంటాం? ఇంటి చుట్టూరుగా సీసీ కెమెరా పెడతాం. ఇంటి చుట్టూరు సీసీ కెమెరా పెడతాం. ఎందుకంటే మనం పడుకున్నప్పుడు అది మెలకుగా ఉంటుంది. అది మెలకుగా ఉండి ఆ రాత్రి అంతా కూడా మనం పడుకున్నాం కనుక మన ఇంటి చుట్టూ ఏమి రాకుండా అది మనకి తెలియజేస్తుంది. అలా ఇక్కడ రాయబడి వచ్చింది, ఆయన కూడా నీ యొక్క జీవితంలో అంటున్నాడు, నువ్వు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడు అంటే హీ విల్ వాచ్ ఓవర్ యూ. హీ విల్ వాచ్ ఓవర్ యూ అంటే ఆయన నిన్ను కాపాడేవాడుకున్నాడు. ఏ విధంగా అంటే వాచ్మెన్. వాచ్మెన్ ఏంటి? వాచ్మెన్ పని ఏంటి అంటే మనం పడుకున్నా,
మనం మెలకువకున్నా మనల్ని కాపాడేవాడు ఎవరు? సెక్యూరిటీ వాచ్మెన్. 121 కీర్తన 4 వచనం రాయబడుతుంది, ఇజ్రాయేల్ని కాపాడు దేవుడు, కునుకడు నిద్రపోడు. అంటే ఆయన కునుకడు నిద్రపోడు, నిన్ను కాపాడేవాడు. అనుక్షణము కూడా నిన్ను కాపాడేవాడు. ఎలాగంటే యాపిల్ ఆఫ్ ఐ, అంటే కనుపాప వలె ఆయన నిన్ను కాపాడేవాడు. మన కనుపాప విషయం ఎంత శ్రద్ధ కలిగిన వారికి ఉంటాము, ఆయన కూడా తన బిడలైన నీడల అదే శ్రద్ధను కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ ఇక్కడ రాయబడుచుంది, నువ్వు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడు. వాచ్ ఓవర్ యూ. నీ రాకపోకల యందు, నీ ప్రయాణం అందు, నీ కుటుంబాన్ని ఆయన అనుక్షణము కూడా కాపాడు. ఒక వాచ్మెన్ లాగా అనుక్షణము నీ కోసం ఎదురు చూసేవాడుగా కనబడుతున్నాడు. చూడండి 23వ కీర్తన 6వ వచనం చూద్దాం. 23వ కీర్తన 6వ వచనం, నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట. అంటే నేను బ్రతుకు దినములనియు అంటున్నాడు. అంటే మన యొక్క జీవితంలో మన బ్రతికినంత వరకు కూడా ఆయన కృప క్షేమం మన వెంట రావచ్చును. ఎందుకంటే ఆయన నిన్ను వాచ్ ఓవర్, నిన్ను కాపాడేవాడుగా ఉన్నాడు. ఏ క్షణమున ఏమి సంభవిస్తుందో, నీ యొక్క జీవితానికి ఏది అవసరమో ఆయన నిన్ను సంరక్షించేవాడుగా ఉన్నాడు. అందుకే చూడండి, జెరెమీయా గ్రంథము 31వ అధ్యాయము సార్ చూద్దాం. ఇర్మియా 31వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. 31:10. జనులారా యెహోవా మాట వినుడి, ప్రకటించుడి. గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు, ఏంటంట? గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు ఆయన కాపాడును. అంటే ఆయన ఇక్కడ పండుకున్నప్పుడు ఆయన కాపాడేవాడు. ఏ విధంగా కాపాడేవాడు అంటే, గొర్రెల కాపరి తన మందను ఎలాగైతే కాపాడుతాడో ఆ విధంగా ఆయన కాపాడేవాడు ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడి, నేను నిజమైన కాపరిని అని. గొర్రెలకు నేను నిజమైన కాపరిని. నేను జీతగాడిని అయితే కాదు. జీతగాడి పని ఏంటంటే జీతాన్ని చేసేవాడు. శత్రువు రాగానే, జంతువు రాగానే, ప్రమాదం రాగానే పారిపోయేవాడు. నేను మాత్రము గొర్రెలకు నిజమైన కాపరి. నిజమైన కాపరి గొర్రెలకు తన ప్రాణాన్ని పెట్టేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కాపాడటం అంటే ఆఖరికి తన ప్రాణాన్ని సహితము లెక్క చేయకుండా నీ కోసము తన ప్రాణాన్ని పెట్టేవాడు ఎవడండి? ప్రభువైన క్రీస్తు. ఆయన నీ కోసం లోకానికి వచ్చి నిన్ను ఆయన కాపాడేవాడుగా ఉన్నాడు. నిన్ను ఆయన సంరక్షించేవాడుగా ఉన్నాడు. నీకో తన ప్రాణాన్ని ఆయన త్యాగం చేశాడు. నీకో తన ప్రాణాన్ని ప్రాయశ్చిత్త బలిగా అర్పించాడు. పాపం వల్ల వచ్చి జీతం మరణము కనుక ఆ మరణము నీ మీద తన ప్రభావాన్ని చూపించుకుని ఉండాలని ఆఖరికి ఆయన తన ప్రాణాన్ని నీ కోసము దారపోసి ఆ మలినమైపోయిన నీ జీవితమునేమో తన స్వరక్తం ఇచ్చి నిన్ను కడిగిన వాడిగా కనబడుతున్నాడు. అందుకే 1వ పేతురు 1వ అధ్యాయము 19వ వచనం రాయబడుచుంది చూడండి. నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి రక్తము చేత నిన్ను ఆయన విమోచించాడు. అమూల్యమైనది, నిష్కలంకమైనది, నిర్దోషమైనది గొర్రె పిల్ల వంటి రక్తము ద్వారా ఆయన నిన్ను ఏం చేశాడంట? విమోచించాడు. నేను కాపాడాడు. ఏమా అంత అవసరం ఏంటి దేవునికి? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవునికి అంత అవసరం ఏంటి? నిన్ను కాపాడమంత అంత అవసరం ఏంటి? ఇక్కడ ఆయన వాక్యభాగం రాయబడుచుంది. ఆ శాస్త్రులు పరిశీలు అన్నారు, ఇదిగో నీ శిష్యుల గురించి నోరు మూసుకోమని చెప్పు అన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, నా శిష్యులు కనుక నోరు మూసుకున్నట్లయితే ఈ రాళ్ళు మాట్లాడతాయని. ఆయన నిన్నే ఎందుకు కాపాడాలి? నిన్నే ఎందుకు గైడ్ చేయాలి? నీ మీద ఎందుకు ఆయన తన కనుదృష్టిని ఉంచాలి? అంటే ప్రేమ. ఏంటంట? ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం రాయబడుచుంది, జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తు ప్రేమలో ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. కానీ నీ మీద ఆయనకి ప్రేమ. ఆ ప్రేమ వల్ల నేను పోగొట్టుకోవడం ఆయనకు అంత మాత్రం కూడా ఇష్టం లేదు. ఆ ప్రేమ వల్ల ఆయన నిన్ను కాపాడేవాడుగా,
నీకు మార్గమును చూపించేవాడుగా ఉన్నాడు. ఆ ప్రేమ ద్వారా ఆయన నిన్ను కాపాడేవాడు. నువ్వు పండుకున్నప్పుడు కూడా ఆయన మేల్కొని నిన్ను సంరక్షించేవాడుగా కనబడుతున్నాడు. కనుక అక్కడ రాయబడుతుంది, కృపా క్షేమములే నా వెంట వచ్చు. ఒక కాపరి వల్ల తన ప్రాణాన్ని పెట్టి నేను కాపాడేవాడుగా ఉన్నాడు. కనుక నేను గొర్రెల కోసము నిజమైన ఒక మంచి కాపరిగా ఉన్నాను. చూడండి, కాపరి చేసామనేటటువంటి 81వ కీర్తన 16వ వచనం చూద్దాం. 81వ కీర్తన 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదను. ఏంటంట? కొండ తేనెతో ఆయన నిన్ను అతి శ్రేష్టమైన గోధుమలతో అంటున్నాడు. అంటే మంచి పంటతో, మంచి ధాన్యముతో, మంచి ఆహారముతో ఆయన నిన్ను కాపాడేవాడుగా ఉన్నాడు, నిన్ను సంరక్షించేవాడు. చూడండి, 34వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు 34వ అధ్యాయం ఒకసారి చూడండి. 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 11వ వచనం చదువుకుందాం. ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వాటిని కనుగొని. ఇదిగో నేనే నా గొర్రెలను కనుగొంటా, వాడిని కాపాడుతా. అక్కడ రాయబడుచుంది, తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరి వాటిని ఏ విధంగా అయితే వెతుకుతాడో నేను నా గొర్రెలను కూడా వెతికి చీకటి కల్లా మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడ నుండి నేను వాటిని తప్పించేద్దాను. ఏంటంటే చీకటి దినమున మబ్బు వచ్చినప్పుడు అవి ఎటైతే బెదిరిపోయి పారిపోతాయో ఆ పారిపోయిన ప్రదేశాలకు వెళ్ళి నేను వాడిని కాపాడేవాడుగా. వాచ్ ఓవర్ యూ అంటది. 15వ అధ్యాయం లూకాసు సువార్తలో ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలు ఉన్నాయి. దాంట్లో గొర్రె ఏమైందంట? తప్పిపోయింది. ఆ 99ని పక్కన పెట్టేమ్మా, ఏదైతే కోల్పోయాడో దానికోసం మరలా అడవిలోకి వెళ్ళాడు. అడవిలోనికి వెళ్ళి అది ఎక్కడుందో, ఎటు పారిపోయిందో, ఎటు వెళ్ళిపోయిందో దానికోసము వెతికి పడిపోయినప్పటికీ, రక్తం కారుతున్నప్పటికీ, దెబ్బలు తగులుతున్నప్పటికీ ఏదైతే పోయిందో దానికోసమే అని వెళ్ళి ఆ దొరికినప్పుడు అక్కడ రాయబడుచుంది, తన మెడ మీద ఎక్కించుకుని సంతోషముగా గంతులు వేస్తూ వచ్చినట్లుగా కనబడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళు, ఇక్కడ రాయబడుచున్న మాట అదే, నా గొర్రెలు మబ్బుదనమందు చీకటి గల ప్రదేశంలో ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో నేను వాటిని మరలా నేను రప్పిస్తాను. ఎందుకంటే ఆయన నిజమైన కాపరిగా ఉన్నాడు కనుక, నిన్ను కాపాడేవాడిగా ఉన్నాడు. వాచ్ ఓవర్ యు, అనుక్షణము నీ మీద తన దృష్టిని ఉంచువాడిగా కనపడుతున్నాడు. చూడండి, 14వ వచనం చదువుకుందాం. అదే 34:14. నేను మంచి మేత గల చోట్ల వాటిని మేపెదను, ఇజ్రాయేలుకు ఉన్నత స్థలము మీద వాటిని దొడ్డి ఏర్పాడును, అవి అక్కడ మంచి దొడ్డిలో పండుకొనెను. ఇజ్రాయేలు పర్వతముల మీద బలమైన మేత గల స్థలమందు నేను వాటిని మేయును. అది దేవుడు చేసే పని. అదే ఆ యొక్క అన్సీన్గెస్ట్, ఆ కనబడని వ్యక్తి నీ యొక్క జీవితంలో చేసే పని ఏంటంటే, విల్ వాచ్ ఓవర్ యూ. ఆయన నిన్ను కనిపెట్టేవాడుగా ఉన్నాడు, నిన్ను కాపాడేవాడుగా ఉన్నాడు. ఆ కాపాడిన ఆయన నీ యొక్క జీవితమునకు ఏది అవసరమో చూడండి, అక్కడ రాయబడుచుంది, మంచి మేత గల చోట్ల ఆయన నిన్ను నడిపించేవాడు. అంటే మంచి మేత, మంచి మేత ఎక్కడుందో ఆ మేత గల చోటుకి నడిపించేవాడు. వాటికి చూడండి, అక్కడ రాయబడుచుంది, ఉన్నత స్థలం మీద వాటికి మంచి దొడ్డిని ఏర్పాటు చేసి ఆ మంచి దొడ్లో అవి పడుకునేటట్లుగా చేసి బలమైన మేత గల స్థలం ముందు వాటిని మేపేవాడు నీ ప్రభువైన క్రీస్తు. యూ విల్ వాచ్ ఓవర్ యూ. ఆయన నిన్ను కాపాడేవాడుగా ఉన్నాడు, ఆయన నిన్ను కాపాడేవాడుగా ఉన్నాడు. కానీ మనం ఏం చేయంటే ఆయన కాపుదలను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం, ఆయన కాపుదలను చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాం. అందుకే అంటున్నాడు, తండ్రి తన కుమారుని దండించులాగున నేను కూడా నిన్ను దండిస్తా. తండ్రి ఏ విధంగా తన ప్రేమించిన బిడ్డను దండిస్తాడో ఆ విధంగా ఆయన కూడా మన యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందుల ద్వారా, కష్టాల ద్వారా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. అంతగా మనల్ని ద్వేషించేవాడు కాదు, ఎందుకంటే నీ మీద ఆయన చాలా
ప్రేమ ఉంది. నీ మీద ఆయనకి ప్రేమ. ఆ ప్రేమ వల్ల ఆయన నిన్ను పోగొట్టుకోలేకపోతున్నాడు కనుక నువ్వు కొన్నిసార్లు ఆయన ప్రేమని చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నప్పటికమ్మా, చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రులు అతిగా ప్రేమించారనుకోండి, చాలా లోకుగా తీసుకుంటారు. మా నాన్న ఇంతే, మా అమ్మ ఇంతే అని అనుకుంటారు. కానీ ఆ ప్రేమ వెనకలు ఉన్న యొక్క భావం అని ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకుంటారో అప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు వరకు కూడా చాలా అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు. అంతమల్లి నాకే చెప్తుంది పని, అంతమల్లి నన్నే పిలుస్తుంది, అంతమల్లి నన్నే కొడుతుందేమో. ఎందుకంటే నీవు దేవుని ఎడల నమ్మకమైన వారుగా ఉన్నారు. తల్లిదండ్రుల ఎడల నమ్మకమైన వారుగా ఉండాలని వారి యొక్క ఆలోచన. అందుకడ రాయబడుచుంది మంచి, చూడండి అక్కడ బలమైన మేతగల అంటున్నాడు. బలమైన మేతగల అంటే బలహీనమైన మేత కూడా ఉంటుంది. ఆయన నిన్ను అటువంటి బలహీనమైన మేత చోట నడిపించేవాడు కాదు. ఎందుకంటే ఆయన ఎంత బలంగా దృఢంగా ఉన్నాడో నువ్వు కూడా నీ విశ్వాస జీవితంలో అటువంటి యొక్క దృఢత్వాన్ని కలిగిన వానికి ఉండాలని ఆయన యొక్క ఆలోచన. బక్క చిక్కుపోవడం ఆయనకి ఇష్టం ఉండదు. విశ్వాస జీవితంలో దృఢంగా ఉండాలి, అదే ఆయనకు ఉద్దేశం కనుక హీ విల్ వాచ్ ఓవర్ యూ. బట్ అన్సీన్ పర్సన్, ఆ కనబడని వ్యక్తి చేసే మరో పని ఏంటంటే హీ విల్ వాచ్ ఓవర్ యూ. ఒకటి హీ విల్ గైడ్ యూ, రెండోది హీ విల్ వాచ్ ఓవర్ యూ. మూడోది చూద్దాం, అక్కడే రాయబడుచుంది. నువ్వు మేల్కొన్నప్పుడు ఏంటంట, నువ్వు మేల్కొన్నప్పుడు అది నీతో మాట్లాడటం కాదు అమ్మా, మాట్లాడటం కాదు. మనం మాట్లాడుకున్నాం అనుకోండి అమ్మా, ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారో గ్రహించండి అమ్మా, వాళ్ళ గురించి ఎప్పుడు కూడా వారు మాట్లాడుకోరు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు వారి గురించి మాట్లాడుకోరు, మూడో వ్యక్తి గురించి మాట్లాడతారు. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఆయన నువ్వు మేల్కొన్నప్పుడు నీతో మాట్లాడేవాడు కాదు. ఏంటంట, నువ్వు మేల్కొన్నప్పుడు అది నీతో ముచ్చటిస్తుంది అని. అంటే ఏంటి అమ్మా, ముచ్చటించడం అంటే ఏంటి అమ్మా, మాట్లాడుకోవడం కాదు, చెప్పాలి. మనం ఎంతమంది తిట్టుంటాం అమ్మా, ఎంతమంది తిట్టుంటాం. ఏమని, ఆ నవ్వులేంటి, ఎక్కలేంటి, పక్కలేంటి అమ్మా. అంటే ఏంటి అమ్మా, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఏం చేస్తున్నారు, నవ్వుతా సంతోషంగా మాట్లాడుకుంటూ వారి హృదయంలో ఉన్న భావాన్ని అమ్మా ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారు, పంచుకుంటున్నారు. మాట్లాడుకుంటలేదు వీళ్ళు. మనం 2 నిమిషాలు మనం మాట్లాడుకుంటే 3 నిమిషాలు గొడవ వచ్చేది అమ్మా. ఇక్కడ ఆయన మాట్లాడుకుంటలేదు, కానీ వాళ్ళతో ఏం చేస్తున్నారంట, ముచ్చటించేవాడికి. అంటే మన హృదయంలో ఉన్న భావాన్ని ఎప్పుడైతే వ్యక్తపరిచామో ఆయన స్వీకరించి మనకు సలహా చెప్పేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే రాయబడుచుంది, నువ్వు మేల్కొన్నప్పుడు నీతో ముచ్చటించేవాడు, హీ విల్ స్పీక్ టు యూ, నీతో మాట్లాడేవాడిగా కనపడుతున్నాడు. ఎప్పుడంటే ఈ వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు. మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, మనకు బాధ వచ్చింది అనుకోండి అమ్మా, మన బాధ వచ్చినాక ఏం చేస్తూ ఉంటాం, ఎవరితన్నా ఆ బాధని పంచుకుంటే అంటాం, నా హృదయంలో ఉన్న బాధ అంతా తీరిపోయింది అని. ఆ హృదయంలో బాధ తీరిపోయింది, ఓకే అమ్మా. వాడు ఇంకొకటి దగ్గర చెప్పడానికి గ్యారంటీ ఏంటి, వాడు ఇంకొకటితో ఆ బాధను పంచుకోవడానికి గ్యారంటీ ఏంటి అమ్మా. దానివల్ల ఎవరు నష్టం అమ్మా, నీకే నష్టం, మనకే నష్టం. కానీ అదే బాధను దేవునితో పంచుకున్నావు అనుకో, నీకు బాధ వచ్చిందా, వాక్యం చదువు. సంతోషం వచ్చిందా, వాక్యం చదువు. కష్టం వచ్చిందా, వాక్యం చదువు. నీకు ఇబ్బంది వచ్చిందా, వాక్యం చదువు. ఆయన నీతో ముచ్చటిస్తాడు. ఆయన నీతో తన యొక్క తీయటి లేఖనముల ద్వారా నీతో మాట్లాడతాడు. ఏచుకలు అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను దాన్ని భుజించి, అవి జుండె తిన దాళ్ళ కంటే మేము చాలా తీగా ఉన్నాయి. ఏంటంటే నీ మాటలు నాకు దొరకక. కాబట్టి దేవుని యొక్క మాటలు అమ్మా మనకు దొరుకుతున్నాయి, మన పక్కన ఉన్నాయి, మనతో పాటు మన ఇంట్లోనే ఉన్నాయమ్మా. కానీ ఆదివారం తీసిన పుస్తకం మళ్ళీ ఆదివారం దాకా అమ్మా, ఈ ఆదివారం తీసిన పుస్తకం మళ్ళీ ఆదివారం దాకా ఇది ఎక్కడుందో కూడా మనకి తెలియదు. ఆదివారం పెట్టిన షెల్ఫ్లో అమ్మా మళ్ళీ దుమ్మట్టేసి మళ్ళీ ఆదివారమే అమ్మా మన కట్టుకున్న చీరకు దులుపుకుని అమ్మా మనం తెచ్చుకుంటాం.
అది కాదు. 1వ కీర్తనలో 2వ వచనం రాయబడుచుంది, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవరాలు దాన్ని ధ్యానించువాడు దాన్ని. కానీ ఇక్కడ రాయబడుచు ఏంటంటే, అందుకే 119 కీర్తన రాయబడుచుంది, నీ వాక్య నా పాదము దీపము, నా త్రోవకు వెలుగు. ఏ విధంగా వెలుగు అంటే, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని చదువుతామో ఆ వాక్యం నిన్ను గైడ్ చేస్తుంది, నీ మార్గంలో నీకు తోడుగా ఉంటుంది, నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో నీకు నడిపిస్తుంది, నువ్వు మేల్కొన్నప్పుడు నువ్వు పండుకున్నప్పుడు నిన్ను కాపాడేది ఉంది. కనుక నీ వాక్య నా పాదము దీపము, నా త్రోవకు వెలుగు. చూడండి, కొలసీయులకు రాసిన పత్రిక చూద్దాం. కొలసీయులకు రాసిన పత్రిక కొలసీ 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. కొలసీ 3:16. సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఏంటంట, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటున్నాడు. అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయములు ఎలా ఉండాలంట? సమృద్ధిగా ఉండాలి, కొలతగా కాదు ఏమా. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో కానానికి వివాహం జరిగినప్పుడు ఆయన అన్నాడు, ఈ 6 రాతి బాణలైన అంచుల మట్టుకు నింపుడి. ఏంటంటే సగం వరకు నింపొచ్చు కదా కాదు, ఏంటంట అంచుల మట్టుకు నింపాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం కూడా నీ హృదయంలో సమృద్ధిగా ఉండాలి. మనం నీళ్ళకి వెళ్ళాం, బిందుచ్చుకుని నీళ్ళకి వెళ్ళామమ్మా, సగం నిండిన తర్వాత పైపు ఆగిపోయిందమ్మా. సగం నిండాక పైపు ఆగిపోయింది. సగం బిందుతో నువ్వు వెనకొత్తవా? సగం బిందుతో నువ్వు వెనకొత్తవా? అవసరమైతే పాడబోసేసి పక్క ఇల్లు వీళ్ళ పైపు వస్తున్నాం, మళ్ళీ ఆడికి వెళ్ళి మళ్ళీ పడుతున్నావు, మళ్ళీ సగమే వచ్చినాయి వెనకొత్తవా? బిందె నిండా నీళ్లుంటేనే నువ్వు వెనక్కి రావట్లేదు. దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యము చూడండి, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా ఏం చేయాలంట? నివసింపనీయాలి. అంటే నీ వాక్యం నీ హృదయం పరిపూర్ణముగా ఫుల్గా దేవుని యొక్క వాక్యముతో ఎప్పుడైతే నింపబడ్డాదో అంటున్నాడు, నేను నీతో మాట్లాడతాను, నేను నీతో ముచ్చటిస్తాను, నీ యొక్క జీవితంలో ఏది అవసరమో నీకు దయచేసి వాడుకున్నాడు. అందుకంటున్నాడు, నీ వాక్య నా పాదము దీపము, నా త్రోవకు వెలుగు. అందుకే హెబ్రీ 4:12 రాయబడుచుంది, నీ వాక్యము శక్తి గలదై వాడిగా 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 2 అంచులు గల ఖడ్గము కంటే పదును గలది. ఇక్కడ దేవుని యొక్క వాక్యము నువ్వు ఏం చేయాలంటే, ఎప్పుడైతే మనము స్థానం ఇచ్చామో ఆ వాక్యము నీతో మాట్లాడుతుంది. ఆ వాక్యం నీతో తన హృదయంలో ఉన్న సంతోషంతో మాట్లాడుతుంది. ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం రాయబడుచుంది. ఆ వాక్యమే చూడండి, యోహాను సువార్త 1:14 చూద్దాం. యోహాను సువార్త 1:14. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నీ మధ్య నివసిస్తుంది. ఏంటంట? ఏ వాక్యం అయితే నీతో మాట్లాడుతుందో, ఏ వాక్యం నిన్ను బలపరుస్తుందో ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా నీ మధ్య నివసిస్తుంది. కనుక ఆ వాక్యము నీ హృదయములో సమృద్ధిగా ఏం చేయాలంట? నింపబడాలి. కానీ మనం దేనికి అవకాశం ఇస్తున్నాం? నీ హృదయంలో దేనికి అవకాశం ఉంది? మొదటి ప్రయారిటీ నువ్వు ఎవరికి ఇస్తున్నావు? మొదటి స్థానం నువ్వు ఎవరికి ఇస్తున్నావు? కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, నీ హృదయంలో పరిపూర్ణంగా ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఉందో. ఎందుకంటే మన యొక్క జీవితంలో ఒకసారి మనిషి యొక్క జీవితం ఆలోచన చేస్తున్నట్లయితే, మ్యాన్ ఈజ్ ఎ డిపెండెంట్ బీయింగ్. మనిషి ఆధారపడేవాడు. మామిడి చెట్టు ఉందనుకోండి, మామిడి చెట్టు ఉందనుకోండి, మామిడి చెట్టు ఇండిపెండెంట్ బీయింగ్. అంటే అది ఎదుటి వాళ్ళ మీద ఆధారపడేది కాదు. మామిడి చెట్టు ఎదుటి వాళ్ళ మీద ఆధారపడేది కాదు. అది ఎంత బలంగా పెరుగుతుంది అంటే దాని నిండా కాయలు ఉన్నా కానీ నువ్వు కదిపినా కదలదు అది. ఎందుకంటే అది ఎవరి మీద ఆధారపడేది కాదు.
అదే అరటి చెట్టు ఉందనుకోండి అమ్మ, అదే అరటి చెట్టు ఉందనుకోండి, అది చాలా ఎత్తు పెరుగుతుంది. కానీ గెలవేయటం మొదలుపెట్టిన తర్వాత దానికి సపోర్ట్ ఇవ్వకపోతే కనుక ఏమో అది ఫలాల్ని ఇవ్వదు. దానికి సపోర్ట్ ఇవ్వకపోతే కింద పడిపోద్ది. కాబట్టి మనము కూడా మన యొక్క జీవితంలో అటువంటి విధంగానే డిపెండెంట్ బీయింగ్, మనం దేవుని మీద ఆధారపడితేనే తప్ప లేకపోతే మన యొక్క జీవితం అనేది అగమ్య గోచరం. మన దేవుని మీద ఆధారపడితే మన జీవితాన్ని మనము ఊహించలేం. మొన్నటి దినమున గుజరాత్లో ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. 242 మంది బొగ్గైపోయారు. అసలు వాళ్ళ యొక్క దేహాలు ఎలాగున్నాయో కూడా గుర్తుపడతా కూడా అవకాశం లేదు. నల్ల మసిగుబ్బలాగా అయిపోయారు. దాంట్లో మంచి మంచి కథలు ఉన్నాయి దాంట్లో. ఎందుకంటే వారు ఎప్పటి నుంచో న్యూయార్క్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారంట ఒక కుటుంబం. వాళ్ళ పిల్లలు పుట్టినప్పటి నుంచి ఉద్యోగ నిమిత్తం వారు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినా కానీ అవ్వలేదు. కానీ ఎట్టకేలకి వారి ప్రయత్నం విఫలమైంది. వారి ప్రయత్నం ఏమైందంటే ఓకే అయింది. ఇప్పుడు ఈ ఫ్లైట్ కనుక దిగితే వాళ్ళు న్యూయార్క్లో సెటిల్ అయిపోతారు వాళ్ళ పిల్లలతో. కానీ వారి గమ్యానికి వాళ్ళు చేరుకోలేకపోయారు. ఓ కుటుంబం తన భార్య అస్థికలు కలపడానికి వచ్చాడేమో, ఆడే బూడిదైపోయాడు. ఎందుకంటే ఏ దినమున ఏ విధముగా మన యొక్క జీవితం ఉంటుందో తెలియదు. ఆ మెడికల్ కాలేజీలో అందరూ కూడా 24 మంది భోజనం చేస్తారంట. డైనింగ్ టైం భోజనం చేస్తున్నారు. ఫ్లైట్ కూలిపోయిందమ్మా, 24 మంది చచ్చిపోయారు. ఆ ఫ్లైట్లో ఒకే ఒకడు బతికాడు. ఎందుకంటే వాడు ఎగ్జిట్లో నుంచి దూకేయటం వల్ల వాడు ఒక్కడే బ్రతికాడు. మిగతా వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు. ఎందుకంటే ఏ క్షణము ఏ గడియో మనకు తెలియదు. ఏ నిమిషం మనం ఎలా ఉంటామో కూడా తెలియదు. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది, ఆయన గనక నీ జీవితమునకు ఆధారమైన వాడిగా ఉన్నట్లయితే he will guide you, he will watch over you, he will speak to you. ఆయన నిన్ను కాపాడేవాడు, నిన్ను మార్గం చూపించేవాడుగా, నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. నిన్ను కాపాడేవాడుగా, నీతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. కానీ మనం ఆయనను ఇబ్బందికరంగా ఫీల్ అవుతామంటే ఆయన ఏమి కూడా చేయలేం. టీచర్ కొట్టినప్పుడు టీచర్ కొట్టినాడు అంత మళ్ళా నన్ను కొడుతున్నాడు అని గోడదూకి వచ్చేసాం అనుకోండి, ఎవరికి లాస్? స్టూడెంట్కి లాస్, టీచర్కి ఏం లాస్ లేదు. ఎందుకంటే టీచర్ తన యొక్క జీతం వాడికి వచ్చేస్తుంది. కానీ ఆ టీచర్ కొట్టినప్పుడు నన్ను ఎందుకు కొడుతున్నాడు క్రమంగా నేర్చుకుంటే వాడు కూడా ఇంకో 10 మందికి టీచర్ బోధించేవాడుగా వాడు ఉండగలడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ప్రేమను మనము ఎగతాళి చేయొద్దు. దేవుని యొక్క ప్రేమను మనము దుర్వ్యాపారం చేయొద్దు. దేవుని యొక్క ప్రేమను మనం లోకు చేయొద్దు. ఎందుకంటే వాక్య భాగం రాయబడుతుంది, ఆయన మనల్ని నడిపించేవాడుగా, మనల్ని కాపాడేవాడుగా, నీతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈజ్ ద అన్సీన్ గెస్ట్ ఇన్ అవర్ మీల్. ఆయన కనబడని వ్యక్తి మన భోజనం చేసే టైంలో. ఈజ్ అ సైలెంట్ లిజనర్ వెన్ యువర్ కన్వర్సేషన్. నువ్వు మాట్లాడుతున్నప్పుడు కనబడని యొక్క లిజనర్, మాటలు వినేవాడు ఎవడంటే ప్రభువైన క్రీస్తు. ఆయన నిన్ను కాపాడేవాడుగా, నిన్ను నడిపించేవాడుగా, నీ యొక్క జీవితానికి ఏది అవసరమైనా దయచేసేవాడుగా ఉన్నాడు. కనుక అట్టి కృపను దేవుడు మనకి అనుగ్రహించలాగిన ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆస్వాదించును గాక.